ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరల గురించి మాట్లాడుకుంటే అంటే మనకి డాలర్ రేట్ పెరిగే కొద్దీ బంగారం ధర అనేది తగ్గుతుందని చెప్తున్నారు. ఏంటి అసలు రీజన్ ఏంటి సార్? ఇంకా ధర తగ్గే ఛాన్స్ ఉన్నాయా అంటే ఒకసారి? బంగారం రేటు యాజ్ యూజువల్గా ఈ మధ్య కాలంలో తగ్గుదల కనబడుతోంది. చూసినట్టు సండే అయింది, సాటర్డే లేకుండా మనకు ఫ్రైడే దాకా తీసుకున్నా కూడా రేట్లలో తేడా మనకు తగ్గుతుంటే కనబడుతుంది, కానీ పెద్దగా పెరగలే. కొద్ది గొప్ప తేడా వచ్చినా అంత గొప్ప తేడా అయితే కనబడట్లేదు. కొంచెం ట్రెండ్ అయితే డౌన్ ట్రేడింగ్ కనబడుతోంది. ఎంతకాలం ఉంటుందనేది ఇప్పుడే మనం చెప్పలేం. ఒక వారం 10 రోజులు స్థిరంగా అట్లా కంటిన్యూ అవుతుందా, మళ్ళీ అయితే 10 తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు తేడా తెస్తుందా చెక్ చేయాల్సిందే. అయితే ఈ మధ్య తగ్గుదలకి కారణం ఏమిటంటే అమెరికన్ డాలర్ బాగా స్ట్రాంగ్గా తయారవుతోంది. డాలర్ స్ట్రాంగ్గా తయారవుతే ఎందుకు బంగారం రేటు తగ్గుతుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు మనం సమాధానంగా చెప్పేది ఏంటంటే, అమెరికా లోపల డాలర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ట్రెజరీ బాండ్స్ అనేటువంటి బాండ్స్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ట్రెజరీ బాండ్స్, ఈ ట్రెజరీ బాండ్ లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకు మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే గోల్డ్ కొనేదానికన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు రిటర్న్స్ తగ్గిపోతాయి. అంటే డాలర్ ఎంత రేటు పెరుగుతుందో దాని ప్రకారంగా వాళ్ళకి ఆ రేషియో లోపల ప్రాఫిట్స్ ఇస్తారు. వాళ్ళు ఆ బాండ్ కొన్నందుకు గాను డబ్బులు పెట్టి కొన్నట్టు, అంటే గవర్నమెంట్కి ఇన్వెస్ట్ చేయడం లాంటి, గవర్నమెంట్కే డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్టు. ట్రెజరీ బాండ్స్ కొంటారు కదా, ఆ ట్రెజరీ బాండ్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఆ డబ్బు గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ పథకాలకు వాటికి వీటికి ఉపయోగిస్తారు. అలా ఉపయోగించే గవర్నమెంట్ ఖర్చుల కోసం వాటికి ఉపయోగిస్తారు. అలా ఉపయోగించిన దానిలో కొంత వడ్డీ పే చేస్తారు. అంటే మామూలుగా బ్యాంకు వడ్డీ రకం కాకుండా ఇక్కడ గోల్డ్ మీద కన్నా ఎక్కువగా ట్రెజరీ బాండ్స్ కొన్న వాళ్ళకి ఎక్కువ వచ్చేటట్టుగా కనబడుతుంది. కాబట్టి బ్యాంకులో పెట్టుకున్న దానికన్నా గోల్డ్ కొనేదానికన్నా ట్రెజరీ బాండ్లో పెట్టుకుంటే ఈ రెండింటికన్నా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గోల్డ్ ఇక్కడ ఉన్న డాలర్ రేటు పెరుగుతూ ఉంటుందో, డాలర్ స్ట్రాంగ్గా తయారవుతుంటుందో, డాలర్ ఎంత స్ట్రాంగ్గా తయారవుతుంటే అంత ట్రెజరీ బాండ్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే డౌన్ ట్రేడ్ కనబడుతుందో ఇమీడియట్గా డాలర్ పడిపోతుంటుందో వెంటనే ఆ డబ్బులు తీసేస్తారు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఒక్క రోజు కూడా తేడా, రోజు రోజు చూసుకుంటారు. కొన్ని కోట్లు కదా, వేల కోట్లు లక్షల కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. వేల కోట్లు పెద్ద పెద్ద కంపెనీస్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెడతాయి. ఒక 1000 కోట్లు పెట్టారనుకుందాం, ఒక్క 5 పైసలు డిఫరెన్స్ వచ్చింది అనుకుందాం వడ్డీ రేట్లో, 5 పైసలు తేడా, 5 పైసలు తేడాతోటే చాలా పెద్ద అమౌంట్ వస్తుంది, తేడా వస్తుంది. కాబట్టి ప్రతి చిన్నది లెక్కేస్తారు. ఒక్క 0.001% తేడా వచ్చినా ఆ రోజు మార్చేస్తారు. తక్కువ దీంట్లో తీసి దాంట్లో అంతా ఆన్లైన్ సిస్టమే కదా, ఇందులో నుంచి మైనస్ చేస్తారు, దాంట్లో ప్లస్ చేసేస్తారు. కంప్యూటర్ ముందు కూర్చొని అంతే, చేసే పని ఏం లేదు. ల్యాప్టాప్ ముందు కూర్చొని, లేదా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ వస్తాయి, ఫోన్ పెట్టేసుకొని వాడు ఫ్లైట్ ఎక్కినా దిగంగానే ఎయిర్పోర్ట్లో కూర్చొని పని పట్ట లేకపోతే ఈ పని చేస్తారు, తక్కువ చేస్తారు. అంటే అంత సులభం అయిపోయింది పరిస్థితి. మార్చడం అంటే అక్కడ దాకా పోయి ఫామ్స్ అన్ని ఫిలప్ చేసి, ఇదంతా సిస్టమ్ ఉండదు. టక్కున ఆన్లైన్లో చేసేసి ఆన్లైన్లోనే ఫిలప్ చేసి పంపించేస్తారు. ఈ సిస్టమ్ వచ్చింది. డిమ్యాట్ అకౌంట్ అంటారు. డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కడైనా అకౌంట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి అమెరికా లోపల డాలర్ యొక్క పెరుగుదల మీద ఆధారపడి బంగారం సహజంగా నడుస్తుంటుంది. బంగారం యొక్క రేటు ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే డాలరు వీక్ అయినప్పుడు మాత్రమే. డాలర్ రేటు తగ్గుతున్నప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంటుంది. డాలర్ రేటు పెరుగుతున్నప్పుడు బంగారం రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. ఇప్పుడు రోజు రోజుకి డాలర్ బాగా బలపడుతుంది. అక్కడ డాలర్ ఎంత బలపడుతూ ఉంటే ఇక్కడ అంతా బంగారం తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ఆ ఒక్క రీజన్ వల్లనే జరుగుతుందని చెప్పడానికి వీలేదు. ఆ రీజన్ కూడా కొంత పని చేస్తుంది. దాంతోపాటుగా స్టాక్ మార్కెట్లో కూడా బాగా రేజింగ్లో ఉంటే బంగారం రేటు పడిపోతుంది. స్టాక్ మార్కెట్ డౌన్ అయిపోయి కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడి ఎప్పుడు ఏదైతే తగ్గిపోయిపోతుందో, ఏ స్టాక్ ఎక్కడ తగ్గిపోతుందో భయంగా ఉన్నప్పుడు భయపడుతూ దాంట్లో డబ్బు పెట్టరు, అది బంగారం మీద పెడతారు. ఇలా ఒకదానికి కూడా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అలాగే యుద్ధాల ప్రభావం కూడా ఆటోమేటిక్గా దీని మీద పడుతుంది. ఎందుకంటే యుద్ధాల వల్ల ముఖ్యంగా ఏంటంటే చాలా డబ్బు అక్కడికి ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితులు పడతాయి. అప్పుడు యుద్ధాలు బాగా జరిగినప్పుడు కూడా పరిస్థితులు వేరుగా తారుమారుగా అయ్యే అవకాశాలు. ఇలా ఒక్కటి కాకుండా అనేక రీజన్స్ మీద ఆధారపడినాయి. కానీ ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఎప్పుడు చాలా మందికి ఉండే ఒక సందేహం ఏంటంటే డాలర్ రేటు పెరిగితే బంగారం ఎందుకు తగ్గుతుంది, డాలర్ రేటు తగ్గితే బంగారం ఎందుకు పెరుగుతుంది అనే ప్రశ్నకు మాత్రం ఒక స్పష్టమైన సమాధానం డాలర్ రేటుకి
ట్రెజరీ బాండ్స్ ఉన్నటువంటి సంబంధమే. డాలర్ రేటు పెరిగినప్పుడు ట్రెజరీ బాండ్స్ పెరుగుతాయి, ట్రెజరీ బాండ్స్ పెరిగినప్పుడు బంగారం రేటు తగ్గుతుంది. అలాగే డాలర్ రేటు తగ్గినప్పుడు ట్రెజరీ బాండ్స్ తగ్గుతాయి, ట్రెజరీ బాండ్స్ తగ్గినప్పుడు ఆ డబ్బంతా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పెరుగుతుంది. ఇది పెరగడానికి తగ్గడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధాలు. అంటే మరి 1,00,000 వరకు వస్తుంది ధర అని చెప్పేసి అంటున్నారు. అంటే పెరిగే ఛాన్సెస్ ఏమన్నా కనబడుతున్నాయి అనుకోవచ్చు అంటారా? యాజ్ ఆన్ టుడే బంగారం ఎప్పుడు కూడా ఈ రోజు నిన్న రేపటి మూడింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సింది తప్ప ఇంకొక రోజు ముందుకు ఏం జరగబోతుంది చెప్పడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఎవరన్నా చెప్పినా జ్యోతిష్యం చెప్పేవాళ్లే వాళ్ళు. జ్యోతిష్యం చెప్పేవాడు జరుగుతుందా లేదా మనం ఏం చెప్పగలుగుతాం? అది ఆస్ట్రాలజీ కరెక్ట్ అవుతుందా లేదా చెప్పలేం. ఇది కూడా అంతే. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా మాత్రం డెఫినెట్గా డౌన్ అయ్యేటట్టే కనబడతా ఉంది. 1,00,000 వరకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చాలామంది నిపుణులు చెప్తున్నారు దీనికి సంబంధించిన విషయం. కానీ ఇది ఎప్పుడు మనం అంటే ఇంకా ఈ డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడే మనం చెప్పాలి తప్ప 2 రోజులు 3 రోజులకు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. 2 డేస్ 3 డేస్ 2 డేస్ 3 డేస్కి ఒకసారి పెరగకుండా పెరిగినా కొద్దిగా పెరుగుతుందా, ఎక్కువ పెరుగుతుందా, అది ఆ పెరుగుదల ఎక్కువ రోజులు ఉంటుందా, దీన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం పడిపోతుంది. బట్ యాజ్ ఆన్ టుడే సిచ్యువేషన్లో డెఫినెట్గా డౌన్ ట్రెండ్ నడుస్తోంది. ఎవ్వరు కూడా ఇప్పుడు కొనదలుచుకున్న వాళ్ళు మాత్రం వెంటనే కొనొద్దు, ఇంకా కొంచెం వెయిట్ చేయండి. సపోజ్ ఇంకా ఎక్కడి దాకైతే తగ్గి ఎక్కడి నుంచి పెరుగుదల వరుసగా 2-3 రోజులు కొంచెం పెరుగుకుంటూ పోతే 500-1000 రూపాయల కన్నా తేడా ఏమి ఉండదు. ఒకేసారి 5,000-10,000 పెరిగే పరిస్థితి అయితే ఉండదు, 5,000-10,000 తగ్గే పరిస్థితి కూడా ఉండదు. 100s మీద 1000s మ్యాక్సిమం 1,000, 2,000, 2,500 దాకా పెరిగినా తగ్గినా కనబడే అవకాశాలు మ్యాక్సిమం ఉంటే ఉండొచ్చు, 100-200 రూపాయల నుంచి మొదలు పెట్టుకుని. కాబట్టి డౌన్ ట్రేడ్ ఎప్పుడైతే బాగా ఎక్కడైతే ఆగిపోయి మళ్ళీ పెరుగుదల స్టార్ట్ అవుతుందో అది కూడా కాన్స్టెంట్గా ఒక వారం 10 రోజులు పెరిగినట్టయితే అప్పుడు మీరు పర్చేజ్కి సిద్ధపడండి. అంతేగాని తొందరపడి 1 రోజు 2 రోజుల్లో జరిగేటువంటి వాటి మాత్రం నిర్ణయానికి రాకండి. ప్రస్తుతం మాత్రం కొనేందుకు అంత అనువైన టైం కాదు. ఎందుకంటే డౌన్ పోతుంది కాబట్టి ఇంకా తగ్గి మనం నష్టపోతాం. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటే మనకు తెలుస్తుంది సంగతి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు అని మన ఆలోచన. ఒక విషయం చెప్పండి, అంటే ప్రపంచంలో ఎటువంటి మార్పులు జరిగినా కూడా ఆ ప్రభావం అనేది ఎందుకు బంగారం పైన పడుతుంది అంటే? ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే యుద్ధాలు బాగా జరుగుతున్నాయి అనుకోండి, డబ్బంతా కూడా దానికోసం వెళ్ళిపోతుంది. బంగారం కొనడానికి ఉండదు. బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి యుద్ధానికి కొనేస్తారు. అప్పుడేమవుతుంది, బంగారం రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉండే బంగారాలు తక్కువ ఉండవు, టన్నుల బంగారం ఉంటుంది. ఆ టన్నుల బంగారం ఒకేసారి మార్కెట్లోకి వచ్చి పడితే ఆటోమేటిక్గా రేట్ అంతా కూడా డౌన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉంటే డబ్బంతా తీసుకొచ్చి బంగారంలో పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి, తర్వాత ప్రభుత్వాలు కొనుక్కొని పెట్టుకునే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా బంగారం రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి. డాలర్ రేట్ ఎట్లాగో ఇందాక మనం మాట్లాడుకుంది. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ల ప్రభావం చెప్పింది. రియల్ ఎస్టేట్ కూడా ఇంకోటి ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా ఒకవేళ బాగా రియల్ ఎస్టేట్ మంచి హై పొజిషన్లో బాగా విపరీతంగా రేజింగ్ పొజిషన్లో ఉంటే గోల్డ్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే అందరూ దానిలోనే పెట్టుబడి పెడతారు, గోల్డ్ మీద పెట్టరు. అదే ఒకవేళ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా డబ్బులన్నీ తీసుకొచ్చి బంగారంలో పెడతారు, కాబట్టి బంగారం రైజ్ అయిపోతుంది. ఇవి కారణాలు, మెయిన్ కారణాలు. ఇవి కాకుండా చిన్న చితక కారణాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ అంటే ఒకవేళ గనుల్లోంచి వచ్చే బంగారం తగ్గడం కానీ అట్లాంటి ఒక్కోసారి వెలుగు తీసేటువంటి బంగారం ఈసారి ప్రొడక్షన్ సగమే సగానికి సగం తగ్గిపోయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా ఇలాంటి కొన్ని మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.